నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అర్నబ్ గోస్వామి ధోరణిలో వైఖరిలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఎందుకంటే ఈ దేశంలో మోడీ గురించి ఎంతమంది మాట్లాడుకుంటారో అర్నబ్ గోస్వామి గురించి కూడా అంతేమంది మాట్లాడుకుంటూ ఉంటారు. అంత పాపులారిటీ ఆయన సంపాదించుకున్నారు. దాంతోపాటు వెస్ట్ బెంగాల్కు వెళ్ళిన అమిత్ షా 3 రోజుల పాటు ఎందుకు వ్యవహారం నడపాల్సి వచ్చింది? యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ హిమ్ టు ఇనిషియేట్ సచ్ కైండ్ ఆఫ్ స్టెప్స్ అక్కడ. ఇది కాక మూడో అంశం ఏంటంటే పుతిన్ మీద హత్యాయత్నం జరిగిందా, వెనక ఎవరున్నారు? ఒకవేళ హత్యాయత్నమే జరిగి 92 డ్రోన్లు కనుక వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేసుంటే దాని డెబ్రీ ఎక్కడ? అండ్ దాంతోపాటు సీసీటీవీ ఫుటేజ్ ఏది? ఇలాంటి సందేహాలు అలాగే సంచలనాత్మక కథనాల మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కూడా ఆయన సురేష్ కోచాటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. టు స్టార్ట్ విత్ వెస్ట్ బెంగాల్తో మొదలెడదామండి. ఎందుకంటే పొరుగునున్న బంగ్లాదేశ్లో నిన్న తాజా లెక్క చూస్తే 3వ హిందూ యువకుడిని హత్య చేశారు. ఒక గవర్నమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అతని కొలిగే కాల్చి చంపాడు. ఇంత అన్రెస్ట్ పెరుగుతోందా? ఈ అన్రెస్ట్ వెనక ఖచ్చితంగా కాన్స్పిరసీ థియరీ ఏదైనా నడుస్తుందా? కాన్స్పిరసీ థియరీ అని చెప్పలేము, కానీ ఒక కాన్స్టెంట్ థీమ్ నడుస్తుంది, యాంటీ హిందూ థీమ్. అది ఏ ఇస్లామిక్ రాజ్యంలోనైనా అదే నడుస్తుంది. మీరు ఇస్లామిక్ రాజ్యం అంటే ఇప్పుడు సౌదీ అరేబియా యెమెన్ మీద మొన్న బాంబింగ్ చేశారు. యుఏఈ నుంచి పంపించిన వాళ్ళ ఆయుధాల మీద బాంబింగ్ చేశారంట. ఒక ఇస్లామిక్ కంట్రీ ఇంకొక ఇస్లామిక్ కంట్రీ పంపించిన ఆయుధాల మీద 3వ ఇస్లామిక్ కంట్రీ మీద బాంబింగ్ చేశారు. అప్పుడు మన సంగతి ఆలోచించండి. మన హిందువులు ఎక్కడున్నాం? ఎక్కడ లేవు మనం. ఈ ప్రాబ్లం మన దాంట్లో ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ థియోక్రటిక్ స్టేట్స్ ఉంటుందో, అంటే ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇరాన్ కానీ అట్లాంటి స్టేట్, అండ్ పాకిస్తాన్ ఒక 50% పాకిస్తాన్ కూడా అంతే ఉంటుంది. బంగ్లాదేశ్ దాని దగ్గరకు వస్తున్నారు. ఒకసారి మీరు ఒక థియోక్రటిక్ స్టేట్ అయితే మీరు మిగతా ఒక రిలీజన్ని పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మటుకు ఇస్లాంలో ఉన్న ఒకటే, అది అంబేద్కర్ గారు రాశారు కూడా ఆయన పుస్తకం, దట్ ద లాయల్టీ ఆఫ్ ఎ ముస్లిం ఇస్ టు హిస్ రిలీజన్, నాట్ టు ద కంట్రీ. ఏం చెప్పలేదు, అంబేద్కర్ గారు చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. కరెక్టే, ఎందుకంటే వాళ్ళది రిలీజన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇక్కడేం జరుగుతుందంటే, ఇప్పుడు నేను మీ మీద ఒక ఆరోపణ చేసి మిమ్మల్ని చంపాలనుకున్నప్పుడు నేను డైరెక్ట్గా చేయలేను కదా. నేనేం చేస్తాను, మీ ఖురాన్ గురించి మీరు ఏదో రాశారు, ఫేస్బుక్లో పెట్టారు, లేకుంటే ట్విట్టర్లో రాశారు అని చెప్పి ఒక పుకారు లేపుతాను నేను. ఇది మనం న్యూస్ పేపర్స్ మీద దాడిలో కూడా చూసాం, మనుషుల మీద దాడి కూడా చూసాం. బ్లాస్ఫమీ అంటాం దీన్ని ఇంగ్లీష్లో. పాకిస్తాన్లో చూసాం మనం చాలా మటుకు. ఎవరో క్రిస్టియన్ దీని గురించి ఏదో రాశాడని చెప్పి ఆయన తీసుకెళ్ళి మంట పెట్టి ఖతం చేసేసాడు. లాజిక్ ఇస్ సేమ్. ఐసిస్ స్టైల్ కిల్లింగ్ ఇది బంగ్లాదేశ్లో కూడా జరిగింది. దీపుతో జరిగింది. ముందు ఆయన రాసిందని చెప్పారు. ఆయన మీరు చెప్పినట్ల ఈ 3వ మర్డర్ లాగానే వాళ్ళ కంపెనీ మేనేజరే ఈయన తీసుకొని పోలీసు వాళ్ళకి అప్పగించి పోలీసు వాళ్ళ దగ్గర నుంచి పట్టుకెళ్ళి వాళ్ళు చంపారు ఆయన. ఇప్పుడు చెప్తున్నారు ఆయన ఏం రాయలేదు అట్లా అని. కానీ మనిషి అయితే పోయింది కదా. సో హిందువుల మీద జరిగే అత్యాచారం, ఎందుకంటే మనం మైనారిటీస్ అని చెప్పలేం బంగ్లాదేశ్లో. మరి ఇప్పుడు దాకా ఒక క్రిస్టియన్ మీద ఒక దాడి అని వినలేదు. ఎందుకంటే మూమెంట్ క్రిస్టియన్ దాడి జరిగితే అక్కడున్న ప్రపంచ పోలీసు కూర్చున్నారు అక్కడ ఢాకాలో, వాళ్ళు ఫినిష్ చేసేస్తారు ఎవడు చేసినా వాడిని. ఎందుకంటే ఇప్పుడు చూసాం మొన్ననే చాలామంది నైజీరియాలో కూడా క్రిస్టియన్స్ మీద దాడి చేస్తారని చెప్పి యూఎస్ బాంబింగ్ చేశారు. వాళ్ళ వార్ ప్లేన్ తీసుకొచ్చి బాంబింగ్ చేశారు. మనం చేయవచ్చా? చేయలేం. అప్పుడే యూఎస్ అంటారు, మీరు ఎందుకు చేస్తున్నారు, ఎట్లయితే చేస్తారు మీరు, బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ కంట్రీ కదా, వాళ్ళ మీద ఎట్లా దాడి చేస్తారంటే మనం కూడా చేయం. ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఈగని కొట్టడానికి ఒక మొత్తం సుత్తి తీసుకొచ్చి కొట్టినట్లు ఉంటుంది అది సంగతి. కానీ బంగ్లాదేశ్లో జరుగుతుంది ఒక ప్రీ ప్లాన్డ్ అటాక్ ఆన్ మైనారిటీస్. ఎందుకంటే చూసినాం చాలా మటుకు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఇండిపెండెన్స్లో టైంలో ఉన్న పాపులేషన్, హిందూ పాపులేషన్ ఇప్పుడు లేరు అక్కడ. ఎక్కడో 15-18% ఉన్న 20% అంటున్నారు కొంతమంది. ఇప్పుడు అది 3-4% వచ్చింది. కానీ ఇప్పుడు కూడా 1 కోటి మంది హిందువులు ఉన్నారు బంగ్లాదేశ్లో. చిన్న నంబర్ కాదు. శక్తిపీఠాలు ఉన్నాయి అక్కడ. హిందూ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ఏరియా ఉన్నాయి. మొన్న చూసిన ఒక దాని ప్రకారం 17% మంది 17% మంది హిందువులు ఉన్నారంట. కొన్ని 60 కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ఇంపాక్ట్ ఉండొచ్చు నెక్స్ట్ ఎలక్షన్లో, ఈ రాబోయే ఎలక్షన్. వాళ్ళు కూడా ఒక పొలిటికల్ పార్టీ ఫామ్ చేసుకున్నారు అక్కడ. ఇక్కడ బీజేపీ ఎట్లా ఉందో అక్కడ ఒక పార్టీ ఫామ్ చేసుకున్నారు. అది ఎంత సక్సీడ్ అవుతుందో చూడాల్సింది. కానీ బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి చాలా దారుణం అక్కడ. దానికి మనం ఇక్కడ వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేసి ఇక్కడున్న బెంగాలీల మీద దాడి చేయడం సరియా కాదనేది అది ఇంకో డిబేట్.
కొంతమంది బెంగాలీల్ని చూసాం మనం, బంగ్లాదేశ్ అని చెప్పి కొడుతున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని. మమతా బెనర్జీ దాన్ని బెంగాల్లో వాడుకుంటుంది, అదే స్ట్రాటజీ బీజేపీ స్టేట్స్లో చేస్తున్నారు. కానీ మొన్ననే తమిళనాడులో 3 రోజుల క్రితం ఒక మహారాష్ట్రని ఇట్లనే కొట్టారు, విపరీతంగా కొట్టారు. ముగ్గురు జువెనైల్ అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, 3 పిల్లలు, వాళ్ళని అరెస్ట్ చేశారు. మళ్ళీ రిలీజ్ చేయాల్సి వచ్చింది వాళ్ళని, జువెనైల్ కాదని చెప్పి. అట్లనే మన నార్త్ ఈస్ట్ నుంచి ఒక అబ్బాయిని త్రిపురలో చూసాం మనం, జరిగింది ఒకటి. ఇది కన్సిస్టెంట్గా నడుస్తుంటుంది. కానీ మీడియాకి ఏం కావాలంటే పబ్లిసిటీ కావాలి. బంగ్లాదేశ్లో జరిగిన దాని గురించి ఎక్కువ న్యూస్ ఉండదు. దీపుని మర్చిపోయాం, బహుశా ఇంకొక నెల అయితే ఎవరు అని అడుగుతారు దీపు అనగానే. కొత్త ఎవరైనా విక్టిమ్ ఉంటే అప్పుడు మళ్ళీ దాని పుకారు లేపుతారు. కానీ ఇప్పుడు రాబోయే బంగ్లాదేశ్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఎలక్షన్. 2 నెలల్లో ఎలక్షన్ జరగాల్సింది అక్కడ. ఇప్పుడున్న క్యాల్కులేషన్ ప్రకారం ఖలీదా జియా వాళ్ళ పార్టీ, నిన్న ఆవిడ చనిపోయిన ఆమె, సో ఆమె వాళ్ళ కొడుకు ఇప్పుడు లీడ్ చేస్తున్నారు. హీ విల్ విన్ ద ఎలక్షన్. మెజారిటీ వస్తుందో లేదో చూడాల్సింది. ఆయనతో పాటు ఎవరు ఉంటారో అది ఇంకా ఇంపార్టెంట్. జమాయితా ఇస్లామీ ఉంటారో లేకుంటే వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తారో అలయన్స్లో పోటీ చేస్తారో చూడాల్సింది. జమాయితా ఇస్లామీ ఉంటే అంతే సంగతి. ఒంటరిగా పోటీ చేస్తే కూడా ఆయన మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఆయనేమో మనం వచ్చి ఒక స్పీచ్ కూడా ఇచ్చారు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు అందరూ ఒక్కరుగా ఉండాలి అని చెప్పేసి. కానీ అది ఎప్పుడు జరగదు. థియోక్రాటిక్ స్టేట్, ఇస్లామిక్ స్టేట్ అనగానే యూఆర్ ఇస్లామిక్ స్టేట్. మన సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్ అని ఇందిరాగాంధీ గారు పెట్టిన 2 పదాలు ఉన్నాయి చూడండి, అది 2 కాదు. మనం వీఆర్ నాట్ సోషలిస్ట్, వీఆర్ నాట్ సెక్యులర్, వీఆర్ నాట్. అంబేద్కర్ గారు దానికోసం కాన్స్టిట్యూషన్ ఎప్పుడు పెట్టలేదు, ఇందిరాగాంధీకి తీసుకొచ్చింది కదా. కాంగ్రెస్ వాళ్ళు అంటారు దాని గురించి, సెక్యులరిజం గురించి. అంబేద్కర్ గారు అన్నారు వీఆర్ నాట్ అ సెక్యులర్ కంట్రీ. సింపుల్. నెహ్రూ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎనీవే, సబ్జెక్ట్ మ్యాటర్ ఇదే. బంగ్లాదేశ్లో జరుగుతున్న అత్యాచారాల్ని వెస్ట్ బెంగాల్లో అక్కడున్న ఎలక్షన్, రాబోయే ఎలక్షన్లో ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది. అమిత్ షా గారు 3 రోజుల కోసం ఇప్పుడు సందర్శన చేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో. ఇవి నిన్న 2వ రోజు ఉండే. డీటెయిల్డ్గా పార్టీ మీటింగ్స్ అటెండ్ చేశారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ఆయన యూజువలీ మనం ఒక డెలిగేట్ కార్డు బ్యాడ్ చేసుకుంటాం లాన్యార్డ్తో సహా. లాన్యార్డ్ అంటే ఒక టేప్ లాగా ఉంటుంది, అది కాకుండా దాని బ్యాడ్జ్ ఉంటుంది. అమిత్ షా గారు కూడా అది వేసుకొని మీటింగ్లో కూర్చున్నారు. యూజువల్గా హోమ్ మినిస్టర్ లెవెల్లో ఉన్న మనిషి ఎప్పుడు అదే వేసుకోరు. కానీ అంత పార్టీ వైపు అంత అటెన్షన్ ఇస్తున్నారు అనమాట. ఆ రోజు ఆయన హోమ్ మినిస్టర్ పక్కన మార్పించి ఒక ప్యూర్ పార్టీ హెడ్గా పనిచేస్తున్నారు. సరే, నితిన్ నబీన్ ఉన్నారు, దానికంటే జగత్ ప్రసాద్ నడ్డా గారు ఉన్నారు ప్రెసిడెంట్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా. అది కాదు, అమిత్ షా గారు పర్సనలీ క్యాంపెయిన్ టేక్ ఓవర్ చేసుకున్నారు. గేమ్ అంతా మారిపోతుంది. అది మనం ప్రతి స్టేట్లో చూసాం. హర్యానాలో చూసాం, బీహార్లో చూసాం. 160 సీట్లు గెలుస్తామని చెప్పిన అమిత్ షా చెప్పినప్పుడు చాలామంది నవ్వారు, కొంతమంది ఏంట్రా బాబు ఇది అన్నారు. కానీ తర్వాత వచ్చిన ఎలక్షన్ ఓటింగ్లో మనం చూసాం, కౌంటింగ్ తర్వాత 2/3 మెజారిటీ దాకా బీజేపీ వచ్చేసింది. బహుశా వాళ్ళు కూడా ఇంత అనుకోలేదు. అక్కడ జరుగుతున్న ఎస్ఐఆర్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అందరికన్నా ఎక్కువ ఏడుస్తున్నాం మమతా బెనర్జీ. ఎందుకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్న నేను అనలైజ్ చేస్తే చాలామంది హిందువులు తీసేశారు లిస్ట్ నుంచి. సాహా, బిశ్వాస్, మోండల్ ఇట్లాంటి పేర్లు ఉన్నాయి, లాస్ట్ నేమ్స్, దర్ ఆల్ హిందూస్. వాళ్ళ పేర్లు కూడా తీసేశారు. ముస్లిమ్స్ ఒకటే. అంటే ఆమె అక్కడ పుకార్ ఏం లేపుతుందంటే ముస్లిమ్స్ని తీసేస్తున్నారు, ఎస్ఐఆర్ ఆపాలి. ఎస్ఐఆర్ అయితే ఆపరు, నడుస్తుంది. మనకు తెలిసింది 58 లక్షల మందిని తీసేశారు. ఆమె ఏమన్నదంటే నిన్న స్టేట్మెంట్ ఒకటి ఇచ్చిందంటే, అంటే మేము ఆ 50 లక్షల మందిని కూడా 58 లక్షల మంది అందరిని తీసుకొచ్చేస్తామని. అంటే చనిపోయిన వాళ్ళు కూడా ఆమె బయటికి తీసుకొస్తుందంట. వాళ్ళకి వెళ్ళి ఓటేయడానికి కార్డు కూడా ఇప్పిస్తుందంట. డూప్లికేట్గా ఉన్న ఓటర్లు, ఒకటికి ధర 5 కార్డులు ఉన్న ఓటర్లు కూడా ఓటేస్తున్నారు. అది కాకుండా ఆ స్టేట్ విడిచేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెస్ట్ బెంగాల్ కేరళ లాగానే ఒక ఓల్డేజ్ హోమ్ అంటారు వాసుదేవన్ గారు దాన్ని. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు లేవు. చాలామంది అక్కడున్న యంగ్స్టర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి. అది వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళు హయాం నుంచి మొదలైంది. అది ఒక టైంలో భారతదేశ రాజధాని బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. చాలామంది దగ్గర నేను క్వశ్చన్ అడుగుతాను, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ పోర్ట్ నుంచి ఎంటర్ అయ్యారో చెప్పండి అంటే చాలామంది చెన్నై అంటారు, మద్రాస్ అంటారు, ముంబై అంటారు. మచిలీపట్నం నుంచి ఎంటర్ అయ్యి కలకట్టాకి వెళ్ళారు వాళ్ళు అటువైపు. సో కలకట్టా వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్. దానికి ఒక రీజన్ కూడా ఉంది. మన వాస్తుశాస్త్ర ప్రకారం భారతదేశంది, నాకు గిరిధర్ మామిడి గారు చెప్పారు, ఇది చాలా లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. భారతదేశం రాజధాని ఎప్పుడు ఈస్ట్లో ఉండాలంట. దానికోసం బ్రిటిష్ వాళ్ళు కలకట్టాని
చూస్ చేసుకున్నారంట వాళ్ళు ఫస్ట్. తర్వాత అది ఢిల్లీకి మారింది, అది తర్వాత మనకు తెలిసింది. కల్కటా ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్ అది మనకి. ఒకటి, ఈస్ట్ పాకిస్తాన్ ఒక టైంలో ఉన్నప్పుడు మనం ఆ యుద్ధంలో 71లో మనకు అందరు తెలిసింది ఏం జరిగింది అనేది. అండ్ దానికన్నా ముందు ఈస్ట్ పాకిస్తాన్, ముస్లిం పాకిస్తాన్ అండ్ ముస్లిం ఇండియన్ బెంగాలీ, హిందూ ఇండియా అని చెప్పి డివైడ్ చేశారు వాళ్ళు. హిందూ బెంగాల్ డివిజన్ జరిగింది. అదే బ్రిటిష్ వాళ్ళ స్ట్రాటజీ, అది ఆలోచించండి. లేకుంటే ఇవాళ బంగ్లాదేశ్ ఉండదు. పాకిస్తాన్ కావాల్సింది ఏమి ఉండే, అప్పుడు ముస్లిం లీగ్ ఏం కావాలంటే మొహమ్మద్ అలీ జిన్నాకి ఒక ముస్లిం స్టేట్ కావాలి, అంటే దేశం కావాలి. అటువైపు పాకిస్తాన్ ఇచ్చేసి అయిపోతుండే, ఇటువైపు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే ఇక్కడ ముస్లిమ్స్ మెజారిటీలో ఉన్న పార్ట్ని వీళ్ళు డివైడ్ చేసి సపరేట్గా చేస్తే, కానీ అక్కడ హిందువులు చాలామంది ఉండిపోయారు. ఇప్పుడు 1 కోటి మంది ఉంటే ఆ టైంలో 3 కోట్ల మంది అని ఉంటుండే 47లో. కానీ అక్కడ హిందూ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ చిట్టగాంగ్ హిందూ మెజారిటీ. వాళ్ళు అదే టైంలో అన్నారు, డివైడ్ చేసిన టైంలో అన్నారు మేము హిందువులం, మా శక్తిపీఠాలు ఇక్కడ ఉన్నాయి, మెజారిటీలో ఉన్నామనంటే కాదని చెప్పి బ్రిటిష్ వాళ్ళు కావాలనే అట్లా డివైడ్ చేశారు. మన నెహ్రూ గారు కూడా ఏం చెప్పలేదు. బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగింది ఇదంతా, డివిజన్ ఆఫ్ ముస్లిం బెంగాల్ అండ్ హిందూ బెంగాల్. ఎనీవే అది జరిగింది. దాని తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నాం. సరే అక్కడ ఆగిందా? ఒక దేశం ఇచ్చిన తర్వాత అక్కడ ఉండాలి కదా, అక్కడ కాదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు మళ్ళీ. దాంతో ముర్షిదాబాద్ లాంటి ప్లేస్లో ఇవాళ 70% మంది ముస్లిమ్స్ ఉన్నారు. 70%. మోస్ట్ ఆఫ్ దమ్ బంగ్లాదేశీస్. 1950 నుంచి రావడం మొదలుపెట్టారు, 1971లో పీక్ అయ్యారు. వాళ్ళకి వచ్చిన టైంలోనే అక్కడున్న లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్, దానికన్నా ముందు సిద్ధార్థ్ శంకర్ రాయ్ గవర్నమెంట్, దానికన్నా ముందు బీసీ రావు, వీళ్ళందరూ ఓటర్ ఐడి కార్డులు, ఆ టైంలో అదే ఉండే కదా ఎక్కువ, రేషన్ కార్డు, ఆ టైంలో ఆధార్ లేకుండే, అన్నీ ప్రొవైడ్ చేశారు వీళ్ళకి. అది కాకుండా 10th క్లాస్ సర్టిఫికెట్లు, కొన్ని ప్లేస్లో బర్త్ సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేశారు వీళ్ళు. ఇదన్నీ చేసి వాళ్ళు సిటిజన్స్ చేసుకున్నారు వాళ్ళని. సో దానికోసం ముర్షిదాబాద్, మాల్డా, 24 పర్గనాస్ సౌత్ అండ్ నార్త్ ప్లస్ కల్కటా సిటీ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో ముస్లిం మెజారిటీగా మారిపోయింది. అదే టైంలో నార్త్ వెస్ట్ బెంగాల్ చూస్తే సిలిగుడి కానీ డార్జిలింగ్ ఆ సైడ్, న్యూ జల్పాయిగుడి, అక్కడ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ. కానీ అక్కడ కూడా ఇప్పుడు మూవ్ అవుతున్నారు. డెమోగ్రఫిక్ ప్రొఫైల్, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం మనం, దాని అక్కడ కూడా ముస్లిమ్స్ వెళ్ళి సెటిల్ అవుతున్నారు. కర్ణాటకలో అది జరిగింది చూడండి. కర్ణాటకలో సౌత్ కర్ణాటక వాజ్ హార్డ్ కోర్ హిందుత్వ హార్ట్లాండ్. అక్కడ బీజేపీ ఫామ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ సెకండ్ టర్మ్ అనుకుంటాను అక్కడ సీట్లు గెలిచారు బీజేపీ, ఉడుపి కానీ మంగళూరు కానీ. ఇప్పుడు ఆ ఏరియాస్లో కూడా ముస్లిం పాపులేషన్ పెరిగింది. కేరళ నుంచి వచ్చి చాలామంది అక్కడ సెటిల్ అయ్యారు బిజినెస్ వాళ్ళు మిగతా వాళ్ళని తీసుకొచ్చారు, మస్జిద్లు కట్టుకున్నారు. ఇప్పుడు కూర్గ్ లాంటి ప్లేస్లో ఒక 5-6 మస్జిద్లు ఉన్నాయి ఇప్పుడు అక్కడ. సో డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మారిపోయింది అక్కడ. వెస్ట్ బెంగాల్ కూడా అదే జరిగింది. ఈ రాబోయే ఎలక్షన్లో వాసుదేవన్ గారు ఈ 10% డిఫరెన్స్, 35 బీజేపీకి వచ్చింది లాస్ట్ టైం, 30%, టీఎంసీకి ఏమో 40% ఓట్లు వచ్చినాయి. 2016 ఇప్పుడు జరిగిన లాస్ట్ 2021లో జరిగిన ఎలక్షన్లో, దానికన్నా ముందు ఎలక్షన్లో రెండు కంపేర్ చేద్దాం ఒకసారి. 2016 అసెంబ్లీ ఎలక్షన్లో టీఎంసీకి 211 సీట్లు వచ్చినాయి. ఐ థింక్ మై మెమరీ సర్వ్స్ మీ రైట్, కరెక్ట్, 211 వచ్చినాయి. బీజేపీకి 2 వచ్చినాయి. ఆ టైంలో సిపిఎం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు ఒక ఆల్మోస్ట్ 70 సీట్లు వచ్చినాయి. సిపిఎం, కాంగ్రెస్ తర్వాత అలయన్స్లో వచ్చేసారు. 2016 ఎలక్షన్కి వచ్చేటప్పుడు టీఎంసీ సీట్లు 4 పెరిగింది, 2015కి వచ్చింది. 11 నుంచి 2015కి వచ్చింది. 2011 ఉండే 2015 అంటే 4 సీట్లు పెరిగింది. 2011 నుంచి 2015 4 సీట్లు పెరిగింది టీఎంసీకి. బీజేపీ 2 సీట్ల నుంచి 77 సీట్లకు పెరిగింది. 2 సీట్ల నుంచి 77 సీట్లు. అప్పుడు ఈ ఓట్ పర్సంటేజ్ కూడా మారింది. అది 10% డిఫరెన్స్ చెప్తున్నాను. ఇదే ఓట్ పర్సంటేజ్ 2024 లోక్సభ ఎలక్షన్లో మీరు అసెంబ్లీతో మీరు డివైడ్ చేసుకుంటే చాలా మటుకు మీరు అదే పర్సంటేజ్, అంటే బీజేపీకి వచ్చిన అదే 30% వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు ఆల్మోస్ట్ లోక్సభ ఎలక్షన్లో కూడా. కానీ వాళ్ళ సీట్లు తగ్గింది, 18 నుంచి 12 అయిపోయింది. 6 సీట్లు పోయినాయి వాళ్ళకి. 6 సీట్లు పోయిన తర్వాత కూడా వాళ్ళ ఓట్ పర్సంటేజ్ తగ్గలేదు. అది ఎప్పుడు మన అంతే కదా, ఈ అసెంబ్లీ ఉన్నప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చిన్న చిన్న కాన్స్టిట్యున్సీ. లోక్సభ అనగానే 6 అసెంబ్లీ సీట్ ఒకటే సెగ్మెంట్ వచ్చేస్తారు ఒకటి దాన్ని. ఇప్పుడు బీజేపీకి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే వాసుదేవన్ గారు, టీఎంసీ ఈ ముస్లిం ఓటర్స్ అంటే 65% హిందువులు ఉన్నారు బెంగాల్లో, ఇవాళ 30% మంది ముస్లిమ్స్ ఉన్నారు. 65-35 2011 సెన్సస్ ప్రకారం ఇప్పుడు ముస్లిం పాపులేషన్ 38 అయి ఉంటుంది, హిందూ పాపులేషన్ కొంచెం తగ్గు ఉంటుంది, 64-63% అయి ఉంటుంది. కానీ టీఎంసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 35% మంది ఉన్న ముస్లిమ్స్ దగ్గర నుంచి మాకు 70% ఓట్లు వచ్చేస్తే మాకు ఈ 211 ఎక్కడ పోదు, 215 ఎక్కడ పోదు. బీజేపీ క్యాల్కులేషన్ ఏంటంటే మాకు
అక్కడున్న 65% హిందువుల నుంచి 70% మాకు ఓట్లు వస్తే మేము మెజారిటీ మాకు వచ్చేస్తుంది. చాలా సింపుల్ క్యాల్కులేషన్. అది రావాలంటే ఒక హిందూ కన్సాలిడేషన్ జరగాలి అక్కడ. అంటే హిందువులందరూ ఒకటై ఓటేస్తే బీజేపీ గెలుస్తుంది. అందరం ఎక్కర్లేదు, 70%. 30% కాంగ్రెస్ వాళ్ళకి, కొన్ని టీఎంసీకి, కొన్ని కల్కటా లాంటి ప్లేస్లో భద్రలోకి ఉంటారు, ఇంటలెక్చువల్స్ మాట్లాడతారు, పెద్ద పెద్ద మాటలు అంటారు వాళ్ళు. యుక్రెయిన్ రష్యా డిబేటు, అది ఇది హ్యూమన్ రైట్స్ అందుకని బంగ్లాదేశ్లో ఏమో జరిగిందంటే అక్కడేం జరగలేదు అంటారు అప్పుడు ఇమీడియట్గా. వాళ్ళ లోకంలో ఉన్నారు ఇప్పుడు కూడా. లాస్ట్ జనరేషన్, వాళ్ళ తర్వాత ఉన్న జనరేషన్ అంతా పారిపోయారు, కల్కటా నుంచి బెంగాల్ నుంచి పారిపోయారు యంగ్స్టర్స్. మిగతా సిటీస్లో మిగతా కంట్రీస్లో సెటిల్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అమిత్ షా గారి ప్లాన్ ఏంటంటే మైక్రో మేనేజ్మెంట్ అని చాలా క్లియర్గా చెప్పారు. నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ఫస్ట్ ఇన్ఫిల్ట్రేటర్స్ని మొత్తం తీసి పడేస్తాం కంప్లీట్గా. ఒక్కొక్కరు ఎవరెవరు తొలగించారు అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చారు ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేసి బయటపడేస్తాం. అది ఎలక్షన్ కమిషన్ పని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, అది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎస్ఐఆర్తో కనెక్షన్ ఉంది, ఎస్ఐఆర్తో కనెక్షన్ లేదు. సిటిజన్షిప్ అనేది డీల్ చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అమిత్ షా కింద వస్తుంది అది. సో వాళ్ళు సపరేట్గా డీల్ చేసుకుంటారు దాంతో. ఒక్కొక్కరిని ఎవరో ఉన్నారు వాళ్ళని పట్టుకొని క్వశ్చన్ చేసి డాక్యుమెంట్స్ లేకుంటే మేము పంపించచ్చు వాళ్ళని డైరెక్ట్. రెండవది బూత్ మేనేజ్మెంట్, చాలా ఎసెన్షియల్. భూపేంద్ర యాదవ్ లాంటి సీనియర్ మినిస్టర్ని, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న మినిస్టర్ని తీసుకొచ్చి హెడ్గా పెట్టారు. ఆయనకి చాలామంది ఉన్నారు పనిచేయడానికి. మన ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఆయన ఉన్నారు, తెలంగాణ నుంచి చాలామంది, అంటే వాళ్ళు సీనియర్ లీడర్, బీజేపీ నుంచి వచ్చిన సీనియర్ ఆర్ఎస్ఎస్ లీడర్స్, వాళ్ళని అక్కడ పెట్టారు. అది కాకుండా 6 టీములుగా డివైడ్ చేసుకున్నారు బెంగాల్ని మొత్తం. నార్త్ బెంగాల్ నుంచి 24 పర్గనాస్, కల్కట్టా మొత్తం డివైడ్ చేసుకొని 6 డివిజన్గా చేసుకున్నారు వాళ్ళు, జాగ్రఫికల్ ఏరియాస్. ఈ 6 తర్వాత వాళ్ళు 300 మందిని తీసుకొస్తున్నారు మిగతా చోటు నుంచి. ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళు పనిచేస్తారు లోకల్ లెవెల్లో, బూత్ లెవెల్లో. దానికన్నా కొంచెం పైన ఉంటారు వీళ్ళు. సోషల్ మీడియా టీమ్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ టీమ్స్ కానివ్వండి, ఆ రోజు అక్కడ బూత్ మేనేజ్మెంట్ చేయడానికి లోకల్లో ఎవరో ఉంటారు వాళ్ళు. చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఓటింగ్ జరిగే రోజు బయట నుంచి ఒక ఆయన అక్కడ ఉండలేరు. నాకు గుర్తుంది, వారణాసిలో నాకు అదే ప్రాబ్లం వచ్చింది 2014లో. నేను అక్కడ ఉన్నప్పుడు నాకు 2 రోజుల ముందు తెలిసింది దట్ మీరు అక్కడ ఉండలేని చెప్పి నేను మళ్ళీ నా టికెట్ అడ్వాన్స్ చేయాల్సి వస్తుంది. నాకు ఎలక్షన్ కానీ 2 రోజుల ముందు నేను బయటకు వచ్చేసాను వారణాసి నుంచి. సో ఇదొక ప్రాబ్లం ఉంది. కానీ వారణాసి లాంటి ప్లేస్లో యూ కెన్ స్టిల్ డిసపియర్. ఎందుకంటే నేను ఒక టూరిస్ట్గా వచ్చాను, కొంచెం ఇక్కడ ఘాట్స్ చూడడానికి వచ్చాను, ఇక్కడ గుడికి వచ్చానని చెప్పొచ్చు మనం. కానీ వెస్ట్ బెంగాల్ అది చెప్పలేము కదా మనం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బూత్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అమిత్ షా గారు నేను చెప్పినట్టు దాని మీద మొత్తం ఎఫర్ట్ పెడుతున్నారు. ఫస్ట్ క్యాండిడేట్ సెలెక్షన్ ఉంటుంది. బీజేపీకి ఎక్కువ అలయన్స్ లేదు అక్కడ. కాంగ్రెస్ సిపిఎం అలయన్స్లో ఉన్నారు. వాళ్ళకి లాస్ట్ టైం వచ్చిన 0 సీట్లు, 0. ఈసారి కూడా అంతే వస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ మమతా బెనర్జీ ట్యాకిల్ చేయడమే బీజేపీది పెద్ద స్ట్రాటజీ ఉంటుంది. లాస్ట్ టైం వాజ్పేయి గారు వీళ్ళొక తప్పు చేశారు బీజేపీ వాళ్ళు 2016లో. 2024 కూడా రిపీట్ చేశారు వాళ్ళు. ఏంటంటే మమతా బెనర్జీని పర్సనలీ టార్గెట్ చేశారు వీళ్ళు. అది ఆమె యూజ్ చేసుకుంది. నేను ఒక మహిళను, నేను ఒంటరిగా ఉంటాను, నాకు ఎవరు లేరు అని చెప్పి ఒక సింపతి తీసుకొచ్చింది ఆమె. అది చాలా బాగా వాడుకుంది. దాని తర్వాత కాలిపోయిందని చెప్పి ప్లాస్టర్ వేసి కూర్చుంది, లేనప్పుడు ప్లాస్టర్ తీసేస్తుంది. అంత సింపతి గెయిన్ చేసుకుందాం. సో ఈసారి బీజేపీ ఏం డిసైడ్ చేశారంటే, నాకు తెలిసిన మటుకు పర్సనల్గా అటాక్ చేయకుండా టీఎంసీని అటాక్ చేయడం మొదలుపెట్టారు. టీఎంసీ అక్కడ ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన తరువాట్లు అందరిని తీసుకొచ్చి వాళ్ళ ఓటర్గా చేర్చుకున్నారండి. మమతా బెనర్జీ తిరుగు ఒక క్వశ్చన్ ఏం అడిగారంటే, వీళ్ళంటి బెంగాల్లోనే ఉంటారా, వెస్ట్ బెంగాల్లోనే ఉంటారా, వీళ్ళు జమ్మూలో లేరా? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ అక్కడ నుంచి కూడా తీసేసి ఎక్కడ చెప్పలేదుగా, అక్కడ తీయట్లేదని. అక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ తీయాలంటే లోకల్ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇప్పుడు తమిళనాడులో డైరెక్ట్ అమిత్ షా వాళ్ళ మినిస్ట్రీ వెళ్ళి అక్కడ డైరెక్ట్గా చేయలేరు, స్టాలిన్ చేయాల్సి వస్తుంది. కేరళలో చేయాలంటే పినరాయి విజయన్ చేయాల్సి వస్తుంది. పెరుంబావూర్ లాంటి ప్లేస్లో మొత్తం బంగ్లాదేశ్లో నింపుంటారు. అక్కడ ఒక 100,000 మంది ఉంటారు, అక్కడ 100 వేలు ఉంటారు అక్కడ. సో అట్లాంటి ప్లేసెస్లో, అది తెలంగాణలో కూడా అంతే, అంత రోహింగ్యాలు ఉన్నారు, ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తీయాలంటే స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. సో మమతా బెనర్జీ అడగాల్సింది రేవంత్ రెడ్డి గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర కాదు. బెంగాల్లో ఎందుకు అంటున్నారంటే, బెంగాల్లో ఇప్పుడు నడుస్తున్న ఎక్సర్సైజ్ ఎస్ఐఆర్లోనే తెలిసిపోతుంది చాలామంది తీసేయాలన్నా వద్దని. అది చాలా మటుకు క్లియర్ అయిపోతుంది. దాని నుంచి ఎలక్షన్ కమిషన్ 58 lakhs ఉంది పోయింది. కానీ దాంట్లో అందరు సిటిజన్స్ కాదని చెప్పలేము. వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, అండ్ మైగ్రేటెడ్ ఓటర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఉన్న 1 కోటి మంది హియరింగ్ నడుస్తున్నారు, దాంట్లోనే ఈ లిస్ట్ ఉంటుంది. దాంట్లో చాలామంది ఈ చెప్పినట్లు అన్మ్యాప్డ్ లిస్ట్లో వస్తారు.
అన్మ్యాప్ లిస్ట్లోని ఈ ప్రాబ్లం రాబోతుంది. ఒకసారి మిమ్మల్ని ఎలక్షన్ కమిషన్ ఐడెంటిఫై చేసి కాదు మీరు మీకు మేము ఇవ్వలేము బికాజ్ యూఆర్ నాట్ షోయింగ్ అప్ ఇన్ ద 2002 లిస్ట్, అక్కడి నుంచి మీరు ఒక ప్రొజెనీ కూడా మీరు క్లెయిమ్ చేయలేరు, మీ నాన్నగారు అమ్మగారు ఉన్న టైంలో అని చెప్పి మీరు ప్రూవ్ చేయకపోతే దెన్ యూ ఆర్ ఎ డౌట్ఫుల్ క్యారెక్టర్. అక్కడి నుంచి హోమ్ మినిస్ట్రీ టేక్ ఓవర్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు అడుగుతారు కాగితం ఎక్కడ, కాగజ్ దిఖావ్ అంటారు. వాళ్ళు అంటారు కదా కాగజ్ నెయ్యి దిఖాయింగే అంటే పంపించేస్తారు. సో ప్రతి స్టేట్లో కంట్రీలో డిటెన్షన్ క్యాంప్ అని ఉంటుంది. ఇప్పుడు యూపీ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు, కేరళలో ఆల్రెడీ ఉంది, తమిళనాడులో ఆల్రెడీ డిటెన్షన్ క్యాంప్స్ ఉంది. తమిళనాడులో దీనికన్నా ముందు ఎల్టీటీ వాళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ డిటెన్షన్ క్యాంప్ని వాడుకున్నారు. వాళ్ళ వైపు నుంచి వచ్చిన కొంతమంది ఇల్లీగల్గా వాళ్ళని ఆ డిటెన్షన్ క్యాంప్లో పెట్టారు. ఆ క్యాంప్ ఇప్పుడు కూడా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు యూపీలో స్టార్ట్ చేశారు, మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు జైల్లో వేయలేము మనం. ఒకసారి ఒకరిని పట్టుకున్నాం అనుకోండి, నువ్వు బంగ్లాదేశీ అని చెప్పి ఐడెంటిఫై చేసి తీసుకెళ్ళి ఆయన డిటెన్షన్ క్యాంప్లో వేసి మళ్ళీ ఆయన ఇంటర్గేట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ అంటాడు కాదు నేను బెంగాల్లో పుట్టాను అంత అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం కూడా సుప్రీంకోర్టు చూసాం, ఒక ఆమెని అక్కడ పంపిస్తే ఖతూన్ ఆమెను రిటర్న్ తీసుకురమని చెప్పారు. ఆమె మళ్ళీ పంపించేస్తారు, ఎందుకంటే ఆమె మీద డాక్యుమెంట్స్ ఏం లేవు, కానీ ఆమె షీ ప్రెగ్నెంట్ నౌ డెలివరీ కోసం వచ్చిందని చెప్తే ఇట్స్ హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్ ఇస్తారు, కానీ మేజర్గా నో సింపతి. సో అమిత్ షా గారి ప్లాన్ చాలా మటుకు వెస్ట్ బెంగాల్లో ఆయనేమంటాం మేము 2/3 మెజారిటీ మాకు వస్తుందంట. అది రావాలంటే బీజేపీకి 46 నుంచి 47% ఓటు రావాలి. అంటే హిందూ ఓట్ కన్సాలిడేట్ అవ్వాలి, హిందూ ఓట్ కన్సాలిడేట్ కావాలి. అట్ ద సేమ్ టైం మమతా బెనర్జీకి వాళ్ళ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ని బ్రేక్ చేయాలి. అంటే 58% 58 లక్షలు కాకుండా ఇంకొక 50 లేకుంటే 60 లక్షల మంది వచ్చేస్తే బీహార్ లాగానే అదే సిచ్యువేషన్ ఇక్కడ వస్తుంది. బీహార్లో జరిగిన అదే 2/3 మెజారిటీ మళ్ళీ బీజేపీ ఇక్కడ వస్తుంది. అది చాలా స్టాటిస్టికల్ క్యాల్కులేషన్. ఎందుకంటే మీరు అన్ని కాన్స్టిట్యున్సీ తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన పేర్లు చూడండి, మండల్, సాహా ఇట్లాంటి పేర్లు తీసేశారు చాలామంది. వాళ్ళు ఎవరు ఓటేశారు లాస్ట్ టైం? ఆ కాన్స్టిట్యున్సీలో బీజేపీకి ఎంత మెజారిటీ వచ్చింది, బీజేపీ ఓడిపోయిందా, ఆ కాన్స్టిట్యున్సీలో ఎంతమందిని తీసేశారు, అక్కడ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే ఒక స్ప్రెడ్షీట్ వేసుకుంటే మీకు ఈజీగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇట్స్ అ టఫ్ టాస్క్, కానీ చేయొచ్చు. నేను చేస్తున్నాను ఆల్రెడీ దాన్ని. బహుశా ఇంకా 15-20 రోజులు పడుతుంది నాకు అనలైజ్ చేయడం, కానీ అప్పుడు దాకా ఫైనల్ లిస్ట్ వస్తే బాగుంటుంది. దెన్ ఐ విల్ నో ఎగ్జాక్ట్లీ హౌ మెనీ పీపుల్ విల్ గో అండ్ విచ్ వే ఎలక్షన్ విల్ గో, చాలా మటు క్లియర్ అయిపోతుంది. కానీ దానికోసం కన్సాలిడేషన్కి ఏంటంటే ఇప్పుడు బీజేపీకి అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ బంగ్లాదేశ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్. ఈ ఇన్సిడెంట్స్ ఇంకా పెరిగితే హిందువుల మీద దాడులు ఇంకా అక్కడ బంగ్లాదేశ్లో అది డెఫినెట్గా జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ దగ్గర రాగానే ఇంకా దాడులు ఉంటుంది హిందువుల మీద. అప్పుడు హిందువులు ఏమంటున్నారు, మాకు ఒక కారిడార్ ఓపెన్ చేయండి అన్న. నేను దీని గురించి మనం ఒక వారం ముందు 10 రోజుల ముందు మాట్లాడాను. ఖచ్చితంగా వాళ్ళు దే షుడ్ బి అలౌడ్ ఇన్సైడ్ అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు అదే అడుగుతున్నారు, మాకు కారిడార్ ఇచ్చేసేయండి మేము వచ్చేస్తాం భారతదేశం. కానీ అంత ఈజీగా చేయలేము, ఎందుకంటే దాంతోపాటు చాలామంది ఇస్లామిస్ట్ కూడా దూరిపోతారు మన దగ్గరికి. ప్రతి మనిషిని చెక్ చేసి డీప్గా చెక్ చేసి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం చాలా టైం పడుతుంది. సో మెల్లమెల్లగా తీసుకురావచ్చు కావాలంటే. కానీ వాళ్ళు అక్కడున్న వాళ్ళ ఆస్తులు ఏం చేస్తారు, అక్కడున్న వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ ఏం చేస్తారు, అది వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏమవుతుంది దాన్ని చూడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడున్న దాంట్లో మీరు చూడండి, లాస్ట్ ఇయర్ నంబర్ ఆఫ్ టూరిస్ట్ ఇన్ ఇండియా, మమతా బెనర్జీ చాలా ప్రౌడ్గా చెప్పారు, నంబర్ 1 టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ ఇండియా వెస్ట్ బెంగాల్. దాంట్లో చూస్తే మ్యాక్సిమం నంబర్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు వీసా తీసుకొని బంగ్లాదేశ్ నుంచి కలకత్తాకు వచ్చారు. కలకత్తాలో ఉండిపోవాలని లేదు, వాళ్ళు కలకత్తా నుంచి ఇంకెక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఐదర్ మెడికల్ వీసా మీద వచ్చారు, స్టూడెంట్ వీసా మీద వచ్చారు, విజిటర్ వీసా మీద వచ్చారు, కొంతమంది మాయమైపోవడానికి వచ్చారు. 4 కేటగిరీలు ఉన్నాయి. సో మమతా బెనర్జీ ఏమంటుంది చూడండి, ఢిల్లీ కన్నా ఎక్కువ, ముంబై కన్నా ఎక్కువ. ఢిల్లీ ముంబైలో వచ్చే జెన్యున్ టూరిస్ట్ తాజ్మహల్ చూడడానికి ఆగ్రాకి వెళ్తారు, లేకుంటే రాజస్థాన్ వైపు వెళ్తారు, ఇక్కడ ఢిల్లీలో ఉన్న కుతుబ్ మినార్ చూస్తారు, దాన్ని వాళ్ళు అది చూడడానికి వచ్చారు. రెడ్ ఫోర్ట్ అక్కడ కల్కటాకు వచ్చి అక్కడ ఏం లేదు, దక్షిణేశ్వర్ మందిర్ చూస్తారు, బేలూరు మఠ చూస్తారు, శాంతినికేతన్కి వెళ్తారు. అక్కడ దాని తర్వాత ఏం చేస్తారు, వీళ్ళంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఆమె వాళ్ళ స్టాటిస్టిక్స్లో ఉంది యూనియన్ మినిస్ట్రీ. అది అక్కడే వచ్చింది ఫస్ట్ న్యూస్. వీళ్ళని ఎలక్షన్ వచ్చేదాకా దగ్గరికి వీసాలు ఇష్యూ చేయడం బంద్ చేయాల్సి వస్తుంది. వీళ్ళ బంగ్లాదేశ్ నుంచి మన వైపు మ్యాక్సిమం వస్తుంది. వాసుదేవన్ గారు మెడికల్ వీసాస్ కోసం వస్తారు, మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకుని. బంగ్లాదేశ్లో ఏ హాస్పిటల్ లేదు ఆ స్టాండర్డ్లో మన దగ్గర ఉన్న హాస్పిటల్. సో ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి 10-20 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చారు చాలామంది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఢాకా నుంచి డైరెక్ట్ వాళ్ళు చెన్నైకి వెళ్తారు, అపోలో చెన్నై, అక్కడ ఆపరేషన్ చేయించుకుంటారు. అంత బిలీఫ్ ఉందన్నమాట మన ఇండియన్ మెడికల్ సిస్టమ్ మీద. బంగ్లాదేశ్ ఇప్పుడు కూడా ఇంప్రూవ్ కాలేదు, వాళ్ళు ఇప్పుడు కూడా భారతదేశానికి వస్తున్నారు. కానీ కొంతమంది కలకటాలో చేయించుకుంటున్నారు, కొంతమంది బెంగళూరులో చేయించుకుంటారు, కొంతమంది చెన్నై, కొంతమంది హైదరాబాద్. కానీ వాళ్ళకు దే ఆర్ మోర్ అట్యూన్ టు చెన్నై. వాళ్ళ రీజన్స్ ఉన్నాయిలే. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాటజీలో వీళ్ళ వీసాస్ బంద్ చేయాలి. ఓన్లీ క్రిటికల్ చిన్నపిల్లలు, వాళ్ళ
లైఫ్ డేంజర్లో ఉంటుంది, 10 రోజులు 15 రోజులు ఎక్కువ బతకలేరంటే వాళ్ళకి ఇవ్వచ్చు వీసాలు. అవును. కానీ జనరల్ మెడికల్ వీసాలు ఇవ్వడం బంద్ చేయాలి. టూరిస్ట్ వీసా అసలు 0 చేసేసేయాలి. మీరు ఎవరిని ఇక్కడ రాకూడదు. దానికన్నా ముందు మనం మాట్లాడిన దాని ప్రకారం అమిత్ షా గారు ఆ రోజే అన్నారు, ఇప్పుడు కూడా అంటున్నారు, దట్ వీళ్ళని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. చున్క నికాలంగా ఎక్కువ అన్నారు ఆయన. ఎంచుకొని తీసేస్తాను అని అమిత్ షా గారు చెప్పినట్టు ఒకటే చెప్పారు ఆయన. ఆయనకు స్ట్రాటజీ ఉంటుంది ఒకటి, ఆల్రెడీ పనిచేస్తుంటుంది ఆ స్ట్రాటజీ ఎక్కడో. వచ్చే రోజుల్లో నెక్స్ట్ ఒక 2 నెలల్లో వాసుదేవన్ గారు చాలా క్రిటికల్ ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి కాగానే ఫైనల్ లిస్ట్ కాగానే ఎలక్షన్ అనౌన్స్ అవుతుంది వెస్ట్ బెంగాల్లో. కాంగ్రెస్ ఇప్పుడు దాకా లేవలేదు. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్తాడో తెలియదు. కొలంబియా వెళ్ళాడు లాస్ట్ టైం, ఈసారి బ్రెజిల్కి వెళ్తాడో లేకుంటే ఇంకా ఇక్కడ చిలీకి వెళ్తాడో తెలియదు మనకి. ఇటువైపు ఏమో సిపిఎం వాళ్ళైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అసలు, ఎందుకంటే వాళ్ళు అసలు ఏం చేయలేరు. వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలోనే కేరళ యూనిట్ వాళ్ళని లీడ్ చేస్తున్నారు. సిపిఎం బెంగాల్ వాళ్ళని యూనిట్ పక్కన పెట్టేశారు వాళ్ళు టోటలీ. పాలిట్ బ్యూరో కూడా చూడండి, అంత మొత్తం కేరళ డామినేట్ చేస్తున్నారు. ఎంఏ బేబీ వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ. ఆలోచించండి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన మనుషులు అందరూ ఉన్నారు దీనికన్నా ముందు. ఎక్కడ జ్యోతి బాసు రూలు, ఎక్కడ బుద్ధదేవ్ భట్టాచార్య రూలు, ఎక్కడ హర్కిషన్ సింగ్ సుర్జిత్ పాలిట్ బ్యూరో చీఫ్గా ఉన్నప్పుడు. దాని తర్వాత ప్రకాష్ కారాట్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఫ్రమ్ కేరళ అనుకోండి, సీతారాం యెచూరి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు చూడండి ఎంఏ బేబీ కేరళ. సో బెంగాల్ యూనిట్ అబ్సల్యూట్లీ 0. ఎందుకంటే కేరళలో వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. మన బెంగళూరులో జరిగిన డెమాలిషన్కి పినరాయి విజయన్ ప్రొటెస్ట్ చేశారు. అక్కడ బుల్డోజర్ తీసుకొచ్చి కొట్టాడు ముస్లిమ్స్ వ్యతిరేకంగా అని చెప్పి బెంగళూరులో. సిద్ధరామయ్య చెప్పాడు, నువ్వు నీ పని చూసుకో, మేము మా పని చూసుకుంటామని చెప్పేసి. సో అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు బెంగాల్కి వచ్చినప్పుడు ఇద్దరు జెండా పట్టుకొని తిరుగుతున్నారు అలయన్స్గా. ఇదొక క్వశ్చన్. సో బీజేపీ కూడా ఏం చేయాలంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు బీజేపీ ఉన్న స్ట్రాటజీ నా అంచనా ప్రకారం, బీజేపీ ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్న ఒకటి క్యాండిడేట్ సెలక్షన్లో. నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ 77లో ఐ థింక్ కొంత 8 మందో 9 మందో వెళ్ళిపోయారు పార్టీ నుంచి, ఒకరో ఇద్దరు చనిపోయారు. మీతో 65 అని పెట్టుకుందాం ఆప్టిమం నెంబర్. 65 ఎమ్మెల్యేలు మీ దగ్గర ఆల్రెడీ ఉన్నారు. మిగతా మీకు కావాల్సింది 200 మందిని, 211 212 మందిని ఇప్పుడు బీజేపీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ ప్రాసెస్లో అమిత్ షా గారు అక్కడ వెళ్ళారు. ఆ సెలక్షన్ బహుశా అయిపోతే క్యాంపెయినింగ్ మొదలు, ఎందుకంటే మోదీ గారు ఆల్రెడీ 6 సార్లు వచ్చారు లాస్ట్ 3 నెలల్లో బెంగాల్కి. ఇంకా ఆయన ఇప్పుడు రాబోతున్నట్టు రెగ్యులర్గా టూర్ చేస్తారంట. సో దాంతో తెలిసిపోతుంది బీజేపీ ప్రయారిటీ. నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ టార్గెట్ మమతా బెనర్జీ. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా బెంగాల్కి సంబంధించి ఎంత వ్యూహాత్మకంగా బీజేపీ వెళ్తుందో చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం కాకతాళీయంగా జరిగిన సంఘటనలుగానే మనం చూడాలి. ఫిబ్రవరిలో ఒకవేళ జరిగితే ఫిబ్రవరి 12లో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగాలి. సో దాని ఇంపాక్ట్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మీద ఏ రకంగా పడుతుంది అనేది కూడా సమగ్రంగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.